नमस्कार, मी सौ मयुरी नरावार. अमा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहुयाच्या ठळक बातम्या. कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिसमध्ये गुढीपाडवाचा उत्सव साजरा. भक्तिभावाने पंचांग श्रवणम. संपूर्ण जिल्ह्यात भव्यपणे गुढीपाडवा सण साजरा. सेवा संस्था अंतर्गत गुढीपाडवाचा प्रसाद वितरण. आदिलाबादतील काँग्रेसमध्ये सामील होण्याचा जोश. दुसऱ्या पक्षातले नेते सामील. कंदी श्रीनिवास रेड्डी यांनी त्यांना शेले देऊन पक्षात आमंत्रित. भव्यपणे रामजी गौंड वर्धंती साजरी. त्यांच्या चित्राला पुष्प अर्पण करून आदरांजली वाहण्यात आली. आजच्या सविस्तर बातम्या. आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिसमध्ये तेलुगू हा उगादी सोहळा मोठ्या भक्तिभावात पार पडला. प्रथम श्री क्रोधी नाम संवत्सरा उगादी पंचमाची विशेष प्रार्थना करण्यात आली. त्यानंतर वैदिक विद्वानांनी प्रवीण शर्मा पंचांगांचे पठण केले. तर कंदी श्रीनिवास रेड्डी यांच्यासह कार्यक्रमाला उपस्थित असलेले काँग्रेस नेते आणि कार्यकर्त्यांनी संबंधित राशीचे फल ऐकून त्यांना तेलुगू पंचांग श्रवणाचा भाग म्हणून प्रख्यात पंडित प्रवीण शर्मा यांनी तिथी, नक्षत्र, वरण, योग, कर्णम इत्यादी 5 भागांवर आधारित भविष्यात घडणाऱ्या गोष्टींबद्दल मनोरंजक गोष्टीही सांगितल्या. तिथी उत्पन्न देते, सप्ताह दीर्घायुष्य आणते, तर नक्षत्र पाप शुद्ध करते, योग रोग दूर करते आणि कारण पवित्र गंगे इतकेच ही पुण्यही देते असे मानले जाते. याशिवाय नवीन वर्षात किती पाऊस पडेल तसेच 12 राशींचे वार्षिक निकाल, महसुली खर्चाची माहिती दिली आहे. नंतर कंदी श्रीनिवास रेड्डी यांनी विद्वानाचा सत्कार केला. या कार्यक्रमात जैन झेडपीटीसी तुम्मला अरुंधती व्यंकट रेड्डी, डीसीसीबीचे माजी अध्यक्ष मुडपू दामोदर रेड्डी, डीसीसीबी संचालक बालुरी गोवर्धन रेड्डी, काँग्रेस पक्षाच्या जिल्हा महिला अध्यक्ष मंचिकटला आशम्मा, श्रीलेखा, माजी नगराध्यक्ष दिगंबरराव पटेल, डीसीसीचे कार्याध्यक्ष भूपेली श्रीधर आदी उपस्थित होते. సిరి సంపదలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థించడం జరిగింది. మిశ్రమమైన ఫలితాలు అందరికీ అన్ని రంగాల్లో అంటే ఇంకా జాగ్రత్తగా ఉండమని, మరింత కష్టపడమని ప్రకృతి మనకు సూచిస్తూ ఉన్నది. ఇంకా ఇన్నోవేషన్ తెలుసుకోమని, ఇంకా ఫలితాలను ఎట్లా రాబట్టాలో దానికి షార్ట్ కట్స్, మెథడ్స్, టూల్స్ చేయడం. సో సాధారణంగా ప్రజలందరికీ కూడా మిశ్రమమైన ఫలితాలంటే ఇంకా మరింత కష్టపడమనే అర్థం ప్రకృతి సూచిస్తూ ఉన్నది. హార్డ్ వర్క్ చేస్తే ఎనీథింగ్ కెన్ పాసిబుల్. ఏ రంగంలో అయినా కష్టపడుతూ ఉండడమే. సో కానీ చాలా సంతోషంగా ఉంది. పంచాంగ శ్రవణం విన్నా కూడా ఎంతో పుణ్యం దక్కుతుంది అంటారు మన సాంప్రదాయం ప్రకారం. చాలా చక్కగా ప్రవీణ్ పంతులు గారు చెప్పడం జరిగింది. అందరు కూడా మా కార్యకర్తలు, నాయకులు, శ్రేణులు, అభిమానులు అందరం కూడా పాల్గొనడం జరిగింది. సో మా రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వాన్ని 10 కాలాల పాటు పచ్చగా ఉండమని, 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేసే భాగ్యం అందించమని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. రైతులకు బాగుంటే మేమంతా బాగున్నట్టే, రైతులు బాగుంటే దేశమంతా మనం ప్రజలంతా బాగున్నట్టే. సో ఇంకోటి ఏంటంటే అండి, ఈ సంవత్సరం మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిని గెలిపించుకొని తప్పకుండా ఇక్కడికి రావాల్సినటువంటి, ఆదిలాబాద్ ప్రాంతానికి రావాల్సినటువంటి హక్కుల్ని సాధించుకోవడం మా ముందున్నటువంటి ప్రాథమిక కర్తవ్యం. తప్పకుండా మేము సాధిస్తామన్నటువంటి నమ్మకం మాకుంది. సో మీరు రైతులకి మొదటి పంట బ్రహ్మాండంగా ఉందనంటే కనుక రెండో పంట కోసం కష్టపడమని అర్థం. తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయన్న నమ్మకం ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. సంవత్సరం అమ్మా న్యూస్కి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అంటే గురువు మంచిగా ఉంటే శని మంచిగా లేకపోవటం వలన మిశ్రమమైనటువంటి ఫలితాలు. క్రోధీనామ సంవత్సరంలో రాజు కుజుడు కావటం వల్ల మిశ్రమమైనటువంటి ఫలితాలు మనందరికీ కూడా ఉండేటువంటి ఆస్కారం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రతిదానికి కూడా ఈ సంవత్సరం కోస్త మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. ఏదైనా కానీ ఏది చూసుకున్నా కానీ అట్లా రైతులకు మాత్రం అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పుకోవచ్చు. మొదటి పంట ప్రతి ఒక్క రైతు కూడా అనుకూలంగానే వస్తుంది. మొదటి వ్యవసాయదారులకు మొదటి పంట ఏదైతే వేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరము వర్షాలు బాగా పడకపోయినా అనుకూలమైనటువంటి వర్షాలే ఉన్నాయి. కాబట్టి రైతులకు పంట విషయంలో చాలా వరకు అనుకూలంగానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. नवीन वर्षाच्या क्रोधी नाम संवत्सरा उगादी
उत्सवानिमित्त श्री रामकृष्ण सेवा समितीच्या वतीने विनायक चौकात गुढीपाडवा पचडी व गुडाळा वाटपचा कार्यक्रम घेण्यात आला। या कार्यक्रमास प्रमुख पाहुणे म्हणून महानगरपालिकेचे सभापती जोगू प्रेमेंदर होते। सर्वप्रथम स्वामी विवेकानंद यांच्या प्रतिमेला पुष्पहार अर्पण करण्यात आला। त्यानंतर सेवा समितीच्या सदस्यांनी नगर अध्यक्षाचा शाल श्रीफळ देऊन सन्मान केला। त्यानंतर उगादी महोत्सव त्यामुळे या शुभारंभ यांच्या हस्ते करण्यात आला। आम्हाला आमचे सण अशा पद्धतीने साजरे करण्याचे आहे। प्रथा आणि परंपरांचे पालन करून ते भावी पिढीपर्यंत पोहोचवायचे आहे असे त्यांनी सांगितले। पंचांगानुसार यंदाच्या उगादीचे नाव क्रोधी आहे। रागाच्या भरात न जाता आनंदाने जगावे अशी सर्व लोकांना त्यांनी इच्छा व्यक्त केली। ते म्हणाले की उगादीच्या दिवशी हिरव्या भाज्यांना अन्नधान्य मानले जाते, कारण ते शरीराला मिसळून शरीराला आरोग्य देते व रोगप्रतिकार शक्तीही देते। जीवनात येणाऱ्या संकट सुखदुःखाच्या विरोधात उभे राहण्याचा संदेश त्यातून मिळतो असे ते म्हणाले। श्री रामकृष्ण सेवा समितीने गेल्या 13 वर्षापासून शहरवासियांच्या सोयीसाठी एवढा चांगला उपक्रम राबवला हे कौतुकास्पद आहे असे त्यांनी सांगितले। या कार्यक्रमात अध्यक्ष भूमन्ना, सरचिटणीस कोरेडी लेनिन, सहसचिव लसमन्ना व सेवा समितीचे सदस्य सहभागी झाले होते। ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు, ఆదిలాబాద్ పట్టణ వాసులందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు। క్రోధి నామ సంవత్సరంగా పిలువబడుతున్న ఈ సంవత్సరం మరి అందరికీ కూడా మరి సమటువంటి వ్యవసాయదారులకు కానీ సమటువంటి బిజినెస్ అందరికీ కూడా మంచి జరగాలి। ఏదైతే మరి గత 13 సంవత్సరాలుగా రామకృష్ణ సంస్థ వారు మరి ఉగాది పండుగ సందర్భంగా మరి ఇక్కడ సమటువంటి గుడాలు కానీ సమటువంటి పచ్చడి సమటువంటి అందించడం అనేది జరుగుతుంది। కాబట్టి మరి ఈ పండుగ అందరికీ మంచి జరగాలి, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు। आदिलाबाद मध्ये काँग्रेसमध्ये प्रवेश करण्याचा सिलसिला सुरूच आहे। बीआरएस व भाजपमधील नेते व कार्यकर्ते मोठ्या प्रमाणात पक्षात दाखल झाल्याने जिल्ह्याला पूर्वीचे वैभव प्राप्त होत आहे। काल झालेल्या बैठकीत मंत्री सीताका यांच्या उपस्थितीत बीआरएसचे 2 नगरसेवक सामील झाले आणि मंगळवारी आणखी 1 नगरसेवक सामील झाले। तर शहरातील प्रजासेवा भवन येथे आयोजित कार्यक्रमात सुभाषनगर 13वा प्रभागातील दर्शनाला लक्ष्मण यांनी काँग्रेसमध्ये प्रवेश केला। त्यांना आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी हार्दिक निमंत्रित दिले। त्यांच्या सोबत पोरेट्टी तिरुपती, गंगाधर, गोका शिवारेड्डी, नंदा कुमार, सीडाम, चिन्नैया, अजीज, अमर हे अनेक वसाहतीतले सामील झाले आणि त्यांनाही आमंत्रित करण्यात आले। तर आदिलाबादच्या सर्वांगीण विकासासाठी आपण सर्वतोपरी प्रयत्न करणार असून विशेषतः नगराच्या संबंधित प्रभागातील समस्या सोडवण्याच्या उद्देशाने काँग्रेस पक्षाच्या नेत्यांशी बोलून अधिक निधी आणणार असल्याचे केएसआर यांनी पक्षासाठी कष्ट घेतलेल्यांना भविष्यात नक्कीच चांगली ओळख मिळेल असे ते म्हणाले। आगामी कोणत्याही निवडणुकीत पक्षाच्या यशासाठी एकत्र येऊन काम करण्याची त्यांची इच्छा त्यांनी व्यक्त केली। कांग्रेस पार्टीलोकी ఘనంగా చప్పట్లతో గట్టిగా స్వాగతం పలకాల్సిందిగా మనసా వాచా కర్మే ఈ రోజు కొత్త సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది సందర్భంగా పూజ చేసుకున్న తర్వాత మొట్టమొదట మనం చేస్తున్న పని ఒక మంచి శుభకార్యం। మీ భవిష్యత్తుని కాపాడుకునే బాధ్యత నాది। మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని రాజకీయంగా మీరు చూస్తున్నారా, రాజకీయంగా బలమైనటువంటి సామాజిక వర్గాలతోని ఒక పూలదండ లాంటి ఒక గొప్ప అస్త్రశస్త్రాన్ని తయారు చేస్తున్న ఆదిలాబాద్ ప్రాంతానికి పేదరికంలో ఇప్పటికీ మగ్గుతున్నటువంటి భూ సంస్కరణలు సరిగా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది। 1,56 లక్షల భూమిని పంచింది కాంగ్రెస్ పార్టీ। దాని తర్వాత భూ సంస్కరణలు ఆగిపోవడం వల్ల లక్ష్మణన్న సమాజము చాలా వెనుకబడినది। అవునన్నా కాదన్నా ఇది నిజం। ఆదిలాబాద్ అభివృద్ధి కోసమే పరితపించడం ఇవన్నీ కూడా శుభ సూచకాలు। నేను మాత్రం మీ అందరికీ ఒకటే ఆహ్వానిస్తున్నా, ఇప్పుడు గతంలో ఉన్నట్టుగా ఆదిలాబాద్ మాత్రం భవిష్యత్తులో మనం ఉండడానికి వీల్లేదు। మనం భవిష్యత్ తరాలకు నష్టం చేసిన వాళ్ళం అవుతాం। మనకు ప్రైవేట్ మనకున్నటువంటి లైమ్ స్టోన్ నిక్షేపాలు, సున్నపురాయ నిక్షేపాల వల్ల మనకు మరొక ప్రైవేట్ సిమెంట్ ఫ్యాక్టరీని కూడా ఈ ప్రాంతం పెట్టుకోగలిగేటువంటి కెపాసిటీ ఉన్నది। కాంగ్రెస్ పార్టీ నుంచి 13 వార్డు గెలిచి డెవలప్మెంట్ కోసం చెప్పేసి
తిరిగి మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీలోకి ఎలాంటి అభివృద్ధి లేదు కాబట్టి అక్కడ కూడా పాలన ఇష్టారాజ్యం జరిగింది కాబట్టి అది జరిగేందుకు మళ్ళీ మన సొంత పార్టీకి రావాలి. पक्ष काँग्रेस आदिलाबाद विधानसभेचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी म्हणाले की सर्वांनी एकत्र येऊन सण उत्सव साजरे केले पाहिजे. जात धर्माचा विचार न करता भारत हे आंतरधर्मीय विधानसभा आहे. तर बेला मंडळ केंद्रात काँग्रेस पक्ष मंडळ विभागाच्या वतीने आयोजित इफ्तार डिनरला ते प्रमुख पाहुणे म्हणून उपस्थित होते. मुस्लिम बांधवांनी त्यांचे जोरदार स्वागत केले. यावेळी फळे खाऊन उपवासी दीक्षा मोडून सर्वांना रमजानच्या शुभेच्छाही देण्यात आल्या. ते म्हणाले की भारत ही महान संस्कृती आणि परंपराची भूमी आहे, जिथे सर्व धर्माचे लोक एकत्र राहतात. भाऊ बहिणीचे सण एकत्र साजरे करण्याची आनंददायी आहे. हे भारताचे मोठेपण आहे. आमचे धार्मिक विधी पाळताना त्यांना सर्वोच्च आदर करायचा आहे. हीच खरी मानवता आहे असे त्यांनी सांगितले. पार्लियामेंट जीतना है कैसे भी. वालेकुम वरहमतुल्लाहि वबरकातुह. दोस्तों, आज 8 अप्रैल बरोज़ मंडे बरोज़ पीर आज यहाँ पर माशाल्लाह इफ्तार पार्टी रखी गई. हमारे फैजुल्ला खान साहब, हाजी अख्तर साहब, करीम अटेंडर साहब और दीगर ज़िम्मेदारान की तरफ से माशाल्लाह यहाँ पर इफ्तार पार्टी रखी गई, जिसमें माशाल्लाह हमारे जो नॉन मुस्लिम भाई हैं और इसी तरह से हमारे माशाल्लाह कंदी श्रीनिवास साहब और दीगर हमारे बड़े ज़िम्मेदारान सब यहाँ पर माशाल्लाह तशरीफ़ लाएँ. हम इन सब का जो इस्तकबाल करते हैं और हम समझते हैं कि ये जो माशाल्लाह इस तरह की जो पार्टियाँ होती है, इसका मकसद जो होता है इत्तेहाद होता है और अमन होता है कि पूरे इलाके के अंदर में हम जो हिंदू मुस्लिम सिख ईसाई आपस में जो मिलकर किस तरह से रहे, इसका ये एक अहम पैगाम होता है. हम ऐसे तमाम भाइयों को जो यहाँ पर तशरीफ़ लाए हैं, इन सब का जो हम इस्तकबाल करते हैं और हम दुआ करते हैं कि जिस तरह से आपने ये कोशिश की है, आप तमाम हजरात ने, कि हमारे इस इलाके के अंदर में और इसी तरह से पूरे मुल्क के अंदर में इत्तेहाद पैदा हो, अमन पैदा हो, तो हम आप तमाम लोगों की इस कोशिश का जो है यानी शुक्रिया करते हैं और अल्लाह ताला से दुआ करते हैं कि अल्लाह ताला इस कोशिश को जो कबूल फरमाए, मदद फरमाइए. या अल्लाह, ये जो हमारे भाई लोग आए हुए हैं, मेरे मौला ये बड़ी मोहब्बत के अंदर में ये आए हुए हैं, अपने वक्त को कीमती वक्त को निकाल कर आए हैं. अल्लाह इन सब के दिलों में अल्लाह मोहब्बत पैदा फरमा दीजिए. जज़ल्लाहु अन्ना मुहम्मद अम्माहु अहलु सल्लल्लाहु अलैहि वसल्लम. सुब्हान रब्बिक रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल. बेला हेडक्वार्टर्स में हमारा मुसलमान भाइयों के साथ इफ्तार का दावत, इफ्तार पार्टी अच्छा मनाए. हम बहुत बहुत बधाई, बहुत बहुत धन्यवाद. ऐसा इतना अच्छा इफ्तार पार्टी ऑर्गेनाइज किए हमारा बेला मंडल के फैजुल्ला भाई, मंडल प्रेसिडेंट फैजुल्ला भाई और हमारा संजय गुंडावर साहब और रामदास नागले साहब, वामन वांकड़े साहब और सब. हमारा हिंदुस्तान में, इंडिया में गंगा जमुना तहजीब हजारों सालों से हिंदू मुसलमान सिख ईसाई सब लोग मिलजुल के जी रहे हैं. हम हर एक को हम काका चाचा मामा ऐसा रिश्तों से हम पुकारते. మతాలు లేకుండా కులాలు లేకుండా పిలుచుకునేటువంటి మంచి సంస్కృతి తెలంగాణలో, అందులో మన ఆదిలాబాద్ ప్రాంతంలో కనిపిస్తుంది. గంగా జమున తహజీబ్ సంస్కృతి ఇలాగే ఇంకా 1000 ఏళ్ళు కూడా ఇలాగే మంచి అందరు మత పరమత సహనంతో అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండాలని सब मिलजुल के भाई बहन के तरफ रहना है बोल के. अल्लाह हाफिज. थैंक यू सो मच. तेलुगू नववर्ष गुढीपाडवा सण साजरा करण्यासाठी शहरातील रिम्स जवळील महागणपती मंदिरात विशेष पूजेचा कार्यक्रम घेण्यात आला. त्यांनी हार अर्पण करून ही गणनाथाची याचना केली.
उत्सव दरम्यान भाविक आणि शहरवासींनी देवतेच्या दर्शनासाठी मंदिरात गर्दी केली आणि त्यांची प्रार्थना केली। या नवीन वर्षात बुद्धी सर्वांना दे असे त्यांनी प्रार्थना केली। तीर्थप्रसादासोबतच त्यांनी ही उगादी पचड ग्रहण करून प्रदक्षिणाही केल्या। वैदिक विद्वानांचे आशीर्वाद घेतले। भाविकांच्या आगमनाने मंदिर परिसर दणदणून गेले। त्यांना आध्यात्मिक सौंदर्यही प्राप्त झाले। महागणपति देवता अर्चना पूजन गणपते नमः। गजाननेश्वर भगवान की जय। गणपति बप्पा मोरया। मंगलमूर्ति చెప్పండి వక్రతుండ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ डीसीसीचे अध्यक्ष अड्डीभोजा रेड्डी म्हणाले की महानींच्या या संघर्षाच्या भावनेने परिसराचा विकास करूया। काँग्रेस पक्षाच्या वतीने मंगळवारी रामजी गौंड यांची 164वी वर्धंती साजरी करण्यात आली। शहरातील आरटीसी बसस्थानकासमोरील रामजी गौंड यांच्या प्रतिमेला पुष्पहार अर्पण करून अभिवादन करण्यात आले। तर अनेकांनी त्यांच्या लढाऊ कौशल्याचे कौतुक केले। अनेक महापुरुषांच्या लढ्या व चळवळीचे फलित म्हणून आज स्वातंत्र्य मिळाले असून गुलामगिरी आणि अत्याचाराच्या बंधनातून मुक्त होऊन आपण स्वातंत्र्याचा श्वास घेऊ शकलो आहे असे ते म्हणाले। गेली अनेक दशके आदिवासी गावे आणि आदिवासी आजही अनेक समस्यांना तोंड देत आहे। सीएम रेवंत रेड्डी यांच्या नेतृत्वाखाली काँग्रेसच्या नेतृत्वाखाली या सर्व समस्या सोडवल्या जातील असा आशावाद त्यांनी व्यक्त केला। ఆనాడు జైల్ జంగల్ జమీన్ మావా నాటే మావా రాజ్ ఆ రోజు వాళ్ళు పోరాటం చేయడం జరిగింది ఈ ప్రాంతాని కోసం। ఆ అమరవీరుల త్యాగమే ఈ రోజు ఈ తెలంగాణ ఫలితం। 1836లో పోరాటం చేస్తే మనం స్వాతంత్రం సాధించుకున్న తర్వాత ఈ ప్రాంతం కూడా మనకు తెలంగాణ కోసం కూడా మనం ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది। ఉద్దేశం రామ్జీ గోండ్ గారిది కానీ అదేవిధంగా కొమరం భీమ్ గారు కానీ ఈ ప్రాంతంలో చాకల ఆయలమ్మ కానీ ఈ ప్రాంతాని కోసం పోరాడిన యోధులు వాళ్ళు। ఇంత స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది కానీ ఈ ప్రాంతం అనేది గిరిజన ప్రాంతం ఆదివాసుల ప్రాంతం। ఆనాడు ఇటువంటి యోధులు పోరాటం చేసిన ఈ భూమి కాబట్టి ఈ భూమి అభివృద్ధి కోసమే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మొట్టమొదటిగా నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకే పోతా అని చెప్పి రావడం ఈ ప్రాంతం అభివృద్ధి కోసం తప్పకుండా మనం అందరం పార్టీలకు అతీతంగా ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తా ఉన్నాను। ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మర్స్కొల్ల రామ్జీ గౌండ్ 162 వర్ధంతి। మరి కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గం కంది సిన్నన్న గారి నాయకత్వంలో మరి ఇక్కడ రావడం జరిగింది। ఘనంగా పూలమాలతో పూజ చేయడం జరిగింది। రామ్జీ గౌండ్ మన ఆదివాసీ ఉద్యమ నేత, అదేవిధంగా అప్పుడు బ్రిటిష్ పరిపాలిస్తున్న సమయంలో మన గోండు రాజు బ్రిటిష్ పరిపాలన నుంచి మన ప్రాంతాన్ని కాపాడుకోవడం కోసం మొట్టమొదటిసారిగా పోరాటం చేసినటువంటి గోండు రాజు ఎంతో నిర్దాక్షిణ్యంగా బ్రిటిష్ సైనికులు మన రామ్జీ గౌండ్ గారితో సహా 1000 మంది ఆదివాసీలను మర్రి చెట్టు కింద మన అప్పుడు ఉన్నటువంటి నిర్మల్ గ్రామంలో మర్రి చెట్టుకు ఉరేసి చంపేయడం జరిగింది। అలా ఎంతోమంది ఆదివాసీల ప్రాణత్యాగం వలన ఇప్పుడు మనం ఆదివాసీలకు కొంత స్వేచ్ఛ కలిగింది। అదేవిధంగా ప్రస్తుతం ఆదివాసీలకు అనేక సమస్యలు ఉన్నాయి। ఆ సమస్యలన్నింటికీ మనం ఈ ఉద్యమకారుల నుంచి ప్రోత్సాహం తీసుకొని మనం కూడా పోరాటం చేసి ఆదివాసీ ప్రజలకు, ముఖ్యంగా ఆదివాసీ విద్యార్థులకు ఎలాంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటి నుంచి బయట పడే విధంగా పోరాటం చేసి ముందుకెళ్ళి మన ప్రాంతాన్ని మనము మరింత అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాం। రామ్జీ గౌండ్ గారు పోరాట పతిమను ఈరోజు ఆయన వర్ధంతి జరుపుకోవడం చాలా శుభ సందర్భం।
ఆయన ఆదిలాబాద్ జిల్లాకు వెళ్ళలేని సేవలు అందించి తెలంగాణకే వెళ్ళలేని సేవలు అందించారు. గతంలో మనం చెప్పాల్సిన అవసరం లేదు. బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు బ్రిటిష్ వారు మన మీద ఎలా అణచివేశారు, ఏ విధంగా అయితే వాళ్ళు दारुल చేశారు, ऊचकोता कोसाరు అని చెప్పేసి మనందరికీ ఈ రోజు తెలుసు. काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभेचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी आपल्या प्रियजनांच्या मृत्यूचे दुःख व्यक्त करण्याचे समुपदेशन केले. शहरातील तिरपेली कॉलनीतील मुदिगोंडा चिन्नय्या यांच्या कुटुंबाचे समुपदेशन व सांत्वन केले. त्यांचे नुकतेच आजारामुळे निधन झाले. तीव्र सहानुभूती व्यक्त केली. या कार्यक्रमात त्यांच्यासोबत काँग्रेस पक्षाचे नेते कार्यकर्ते उपस्थित होते. नंतर कंदी श्रीनिवास रेड्डी यांनी नुकत्याच झालेल्या अपघात जमगी झालेल्या महालक्ष्मी वाड्यातील मीराबाईचा सल्लाही घेतला. त्यांच्या प्रकृतीची माहिती घेतली. लवकरात लवकर बरे होण्याची शुभेच्छाही दिल्या. क्रोधी नाम संवत्सरम उगादी महोत्सवानिमित्त शहरातील सर्व प्रमुख मंदिरांमध्ये पंचांग श्रवणम कार्यक्रम मोठ्या थाटात पार पडला. स्थानिक कैलासनगर येथील हनुमान मंदिरात पंचांगाची विशेष पूजा करण्यात आली व सिद्धांत श्री चिखली व्यंकटेश्वर स्वामीजी यांनी पंचांगाचे पठण केले. नवीन पंचांगातील राशीचे फळे सांगण्यात आले तर भक्तांनी आणि नगरवासींनी लक्षपूर्वक ऐकले. तेलुगू पंचांग श्रवणाचा एक भाग म्हणून त्यांनी तिथी, नक्षत्र, वरण, योग आणि करण यामुळे 5 भागांच्या आधारे भविष्यातील परिणामांचे वर्णनही केले. नूतन संवत्सर उगादी विजयदशमी ఆ రోజు కూడా ఏం మనవాలని నూతన వ్యాపారాలని నూతన పనులను ప్రారంభించారు. సమ్మేళనం దేవతా నివేదన చేసి కుటుంబపరంగా కుటుంబమంతా సమాధవులందరికీ కూడా ఈ షడ్రుచుల యొక్క మేళనాన్ని పంచాలి. మనకు 4,32,000 సంవత్సరాలు ఈ కలియుగ ప్రమాణం. కలియుగం ఎంత అయిపోయింది అంటే కేవలంగా 5,126 సంవత్సరాలే అయింది. ఇంకా 4,26,874 సంవత్సరాలు గట్టించవలసి ఉంది. అటువంటి ఈ క్రోధీనామ సంవత్సరంలో విశేషంగా ఈ సంవత్సరం 3 రకములైనటువంటి పంటలు విశేషంగా పండుతున్నాయి. ఎరుపు ధాన్యములు, నలుపు ధాన్యములు, తెలుపు ధాన్యములు. మన ఈ ప్రాంతానికి ముఖ్యమైనటువంటి వ్యవసాయదారులందరికీ కూడా ధనాన్ని సంపాదించేటటువంటి ప్రతి పంట కందులు, శనగలు, నువ్వులు. తర్వాత ఫలవృక్షములు విశేషంగా ఫలములతో కూడుకున్నటువంటివి అవుతున్నవి. పుష్పవృక్షములు కూడా విశేషంగా కాసినటువంటివి అవుతున్నవి. కనుక ఈ యొక్క వ్యాపారము చేసేటటువంటి వారికి కూడా ఈ సంవత్సరం విశేషంగా లాభదాయకంగా, శుభదాయకంగా, ఆనందదాయకంగా ఉంది. అయితే ఈ సంవత్సరం రాజాది నవనాయకులలో గ్రహముల యొక్క ఉద్విగ్నత కలిగినటువంటి గ్రహములు ఆధిపత్యం ఎక్కువగా ఉంది. సస్యముల యొక్క వృద్ధి విశేషంగా కలుగుతుంది. అంటే కుజుడు లోచనకారకుడు కనుక లోచనములు ఎవరివైతే మనస్సు అనేటువంటిది 2 రకాలు. మనోహి ద్వివిధం ప్రోక్తం शुद्धंच अशुद्धमेवच. काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी हे लोकांमध्ये मिसळत आहे. त्याचाच एक भाग म्हणून मोहम्मद रफिक यांनी शहरातील तिरपेली कॉलनी येथे नवीन भाजी डायमंड होलसेल दुकानाच्या उद्घाटनाला प्रमुख पाहुणे म्हणून हजेरी लावली. तर दुकानदारांनी त्यांचे जोरदार स्वागत केले. रिबन कापून दुकान उघडल्यानंतर कंदी श्रीनिवास रेड्डी यांचा शाल श्रीफळ देऊन सत्कार करण्यात आला. तसेच मालकाचा सत्कार करून अभिनंदनही केले. व्यवसाय चांगला वाढावा आणि स्थानिकांना रोजगार उपलब्ध करून देण्याच्या पातळीपर्यंत पोहोचवावे अशी शुभेच्छाही त्यांनी व्यक्त केली. तर त्यानंतर त्यांनी काँग्रेस पक्षाचे नेते व कार्यकर्त्यांसह तेथे आयोजित केलेल्या भोजनात सहभागी झाले. हमारे हयूम अंकल नए जनरल भैया bless you.
ఓకే ఫోటో తీసుకో లేదు इधर देखो भाई भाई इधर एटीडीओ निहारिका म्हणाल्या की महान व्यक्तींच्या पावलावर पाऊल ठेवून चालणारे हीच त्या महान व्यक्तींना आपण देऊ शकणारी सर्वात मोठी श्रद्धांजली आहे। TAVS, TAGS व KVPS यांनी संयुक्तपणे मंगळवारी जिल्हा केंद्रात एका कार्यक्रमाचे आयोजन केले होते। चला एप्रिल महिना महानांचा महिना म्हणून साजरा करूया असे स्मरणही करूया। तर रामजी गोंड यांची वर्धंती, महात्मा ज्योतिबा फुले 197वी ही वर्धंती, आंबेडकर 133वी जयंती, तर TAVS चे प्रदेश अध्यक्ष पुसम सचिन यांच्या अध्यक्षतेखाली साजरी करण्यात आली। प्रथम त्यांनी महानांच्या चित्रावर पुष्प अर्पण करून आदरांजली वाहिली। कार्यक्रमाच्या प्रमुख पाहुण्या म्हणून उपस्थित असलेले एटीडीओ निहारिका म्हणाल्या की आजच्या तरुणांना रामजी गोंड, महात्मा ज्योतिबा फुले, आंबेडकर यासारख्या महान व्यक्तीच्या पावलावर पाऊल ठेवून चालणे ही मोठी श्रद्धांजली आहे। व TSTUF चे राज्य सचिव व्यंकट म्हणाले की रामजी गोंड संघर्ष ही शिपाई उठण्यापूर्वी ब्रिटिशाविरुद्धचा ही गोरिला संघर्ष होता। तर केंद्र आणि राज्य सरकारने रामजी गोंड संघर्षाच्या పాఠ్యపుస్తకాंमध्ये समावेश करावा अशी मागणी त्यांनी केली। చాలా ఆదర్శం, వాళ్ళకి మనం ఇన్స్పైర్ అయ్యి ఏమో చేయొచ్చు, మనము మన భవిష్యత్తును మన దేశాన్ని మనం చాలా గొప్పగా తీర్చిదిద్దుకోవచ్చు। వాళ్ళందరినీ మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది। స్మరించుకోవడమే కాదు, వాళ్ళ ఆశయాల సాధనలో మనం ఏ మేరకు ఉన్నామని నిత్యం మనను మనం ప్రశ్నించుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది। వారి జీవితాలను త్యాగం చేసి ఈరోజు సమాజం హితం కోసం, ప్రజల హితం కోసం, దేశ స్వతంత్రం కోసం అనేక మంది త్యాగాలు చేశారు। వాళ్ళ త్యాగాల కృషి ఫలితంగా మనం ఈరోజు ఈ స్థాయిలో బ్రతకగలుగుతున్నాం, జీవించగలుగుతున్నాం। ఇక్కడ ఉన్న ముగ్గురు మహానుభావులను చూసుకున్నప్పుడు స్వాభావికంగా కానీ కాలమాన పరిస్థితుల రీత్యా కానీ ముగ్గురు వేరువేరు కాలాల్లో జీవించున్నవారు। చేసిన పోరాటాల రూపంలో కూడా వేరువేరు పద్ధతులు ఉన్నాయి, కానీ అంతిమంగా గోల్ ఏమిటంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ దేశంలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాటంలో వాళ్ళందరిది ఒకటే సూత్రం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి। आदिलाबाद जिल्ह्यात मोठ्या थाटात गुढीपाडवा सण साजरा करण्यात आला। शहरातील रामचंद्र गोपालकृष्ण मठात सनातन हिंदू उत्सव समितीच्या वतीने मंगळवारी हा कार्यक्रम झाला। त्याचाच एक भाग म्हणून भाविकांनी गुढीपाडवा ही वाटप करण्यात आले प्रसाद। यावेळी मठाधिपती योगानंद सरस्वती आणि ACN MD प्रकाश रेड्डी यांनी क्रोधी नाम नववर्ष दिनदर्शिकेचे ही अनावरणही केले। यावेळी समितीचे अध्यक्ष प्रमोद कुमार यांनी क्रोधी नाम वर्षाच्या या सर्वांना शुभेच्छा दिल्या। तसेच गरीब महिलांना साड्यांचे वाटपही करण्यात आले। सनातन धर्म की जय, भारत माता की जय, गोपाल कृष्ण भगवान की जय। गोपाल ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు మరియు జిల్లా ప్రజలకు క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు। ఈ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు ఎందుకంటే ఈ రోజు నుండి మనం వచ్చే సంవత్సరం వరకు మన బిజినెస్, పంటలు, తర్వాత రైతులు అందరూ హెల్త్, ఆరోగ్యం అన్నీ బాగుండాలని మేము ఈరోజు ఉగాది పచ్చడి కార్యక్రమం, మరి గుడాల పంపిణీ, తర్వాత పేదవాళ్లకు సారీల పంపిణీ చేశాము। ఈ శ్రీ గోపాలకృష్ణ మఠాధిపతి ఆధ్వర్యంలో మరియు ప్రకాష్ రెడ్డి అన్న, మా పార్థసారథి అన్న ఆదిత్య ఖాందేశ్వర్ వాళ్ళు మా ముఖ్య అతిథులుగా వచ్చారు। వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు। మన ప్రజలు, పట్టణ ప్రజలు, ఆదిలాబాద్ జిల్లా ప్రజలు సుఖశాంతులతో ఉండాలని మేము మా సనాతన హిందూ సమితి వాళ్ళం కోరుకుంటున్నాం।
आदिलाबाद काँग्रेसचे संसदीय उमेदवार आत्राम सुगुना यांचा विजय निश्चित करण्यासाठी ओबीसी शहर काँग्रेसचे अध्यक्ष गणरथ वेंकण्णा यांचा गट पदयात्रेसाठी सज्ज झाला आहे। आदिलाबाद शहरातील अय्यप्पा मंदिरात सकाळी 10 वाजता ते पूजा करतील आणि तेथून कामारेड्डी तळवाई सबरीमाता मंदिरापर्यंत सुमारे 220 किलोमीटरची पादयात्रा करतील। सबरीमाता मंदिरात उमेदवाराला विजयासाठी अभिषेक करण्यात येणार आहे। तर यासाठी आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांची प्रजासेवा भवन येथे भेट घेण्यात आली। पादयात्रेच्या यशस्वीतेसाठी त्यांनी त्यांचे अभिनंदन केले। या कार्यक्रमात काँग्रेस नेते गुडीपल्ली नागेश, अलीम सलीम आणि शेख नसीम सहभागी झाले होते। गंगारेड्डी नगरपालिकेचे नगरसेवक लक्ष्मण आनंदसाई आदी सहभागी झाले। కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఆత్రం సుగుణ గారు గెలవాలని, భారీ మెజారిటీతో గెలవాలని గణరథ్ వెంకన్న గారు రేపు ఉదయం 10 గంటలకి బెల్లూరు అయ్యప్ప స్వామి ఆలయం నుండి కామారెడ్డి తాడ్వాయిలో ఉన్నటువంటి శబరిమాత మహాసమాధి వరకు కూడా పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది। 220 కిలోమీటర్ల పాదయాత్ర। సో ఈ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ కట్టర్ కార్యకర్త అయినటువంటి గణరథ్ వెంకన్న గారు చేస్తున్నారు। వారిని అందరం కూడా గట్టిగా చప్పట్లతో వారి పాదయాత్ర సురక్షితంగా చక్కగా ఇంత మండు టెండలో చేయడం నిజంగా వారిని అభినందిస్తా ఉన్నాం। సో వారి పాదయాత్ర సురక్షితంగా చక్కగా గమ్యస్థానానికి చేరుకోవాలి। వారి ఆకాంక్ష ఫలించి ఆత్రం సుగుణ గారు భారీ మెజారిటీతో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం। ఆ దేవుని ప్రార్థిస్తా ఉన్నాం। జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెस। बेला मंडळ केंद्रातील कोमरम भीम कॉम्प्लेक्समध्ये रामजी गोंड यांची वर्धंती मोठ्या थाटात करण्यात आली। या कार्यक्रमाला मंडळातील 9 जमातीच्या आदिवासींनी हजेरी लावण्यात आली व त्यांच्या प्रतिमेला आदरांजली वाहिली। चांदपल्ली राय सेंटरचे सरमेदी कोरेंगे सोनेराव म्हणाले की रामजी गोंड हे एक महान वीर होते, ज्यांनी तत्कालीन ब्रिटिश सरकार विरुद्ध प्राणपणे लढा दिला आणि जल जंगल जमिनीसाठी आपल्या प्राणाची आहुती दिली। निर्मलमध्ये वटवृक्ष येथे रामजी गोंडसह हजारो लोकांना फाशी देण्यात आल्याची आठवण त्यांनी करून दिली। मंडळातील जमीन गावातही काँग्रेस पक्षाच्या नेत्यांनी स्वयं व्यंकटेश यांच्या नेतृत्वाखाली रामजी गोंड वर्धापन दिन वर्धंती ही साजरी केली। चित्रावर पुष्पहार घालण्यात आला। अनेकांनी त्यांच्या लढाऊ कौशल्याचे कौतुक केले। మరి ఈ రోజు చూస్తే రామ్జీ గోండ్ 167వ దినము జరుపుకుంటున్నాము। మరి ఈ రోజు దుఃఖం కూడా ఉంది। ఎందుకంటే ఆ రోజు అతనితోటి 1000 మందికి ఒక మర్రి చెట్టుకు ఉరి వేసుకొని చంపడం అంటే మామూలు విషయం కాదు। ఈరోజు మాకు చాలా బాధగా ఉంది। కానీ అతని యొక్క స్ఫూర్తితో మేము ఇంకా పోరాటాలు కూడా మేము కొనసాగిస్తున్నాం। మరి మా యొక్క ఉద్యమము మాకు అన్యాయం జరిగితే మేము రామ్జీ గోండ్ లాగా పోరాటానికి సిద్ధంగా ఉంటామని మేము ఈరోజు తమితేగల బేల మండలం నుంచి మేము తెలియజేస్తున్నాం। యువతులు మాజీ సర్పంచ్ మోహన్, తర్వాత సోము, తర్వాత పటేళ్ళు, గ్రామ పెద్దలందరూ కలిసి ఈరోజు జామ్ని గ్రామంలో రామ్జీ గోండ్ వర్ధంతి ప్రోగ్రాంని నిర్వహించడం జరిగింది। ఈ సభకు ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు। పైగా ఈ రామ్జీ గోండ్ అనగా 1857లో స్వాతంత్ర మొదటి పోరాట యోధుల్లో తెలంగాణ భూమి గడ్డ మీద నెత్తురుతో చెండారిన వీరుల్లో మన నిర్మల్ జిల్లాలో తెలంగాణ భూగడ్డ మీద తన నెత్తురుతో పోరాటం చేసిన యోధుల్లో ఒక స్వాతంత్ర పోరాట యోధుడిగా పేరు నిలవడం జరిగింది। కాబట్టి తన యొక్క స్ఫూర్తితో నేడు యువత కానీ, నేడు ఆదివాసీ ప్రజలు కానీ, తన ప్రశ్నించే గొంతు కానీ తన యొక్క ఐక్యతను సాటి తీసుకొని ముందుకు నడిచి మరింత బలపడాలని ఆదివాసులను కోరుకుంటూ ఈ సభకు ధన్యవాదాలు। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिसमध्ये गुढीपाडवाचा उत्सव साजरा। भक्तिभावाने पंचांग श्रवणम। संपूर्ण जिल्ह्यात भव्यपणे गुढीपाडवा सण साजरा। सेवा संस्था अंतर्गत गुढीपाडवाचा प्रसाद वितरण।
आदिलाबादतील काँग्रेसमध्ये सामील होण्याचा जोश, दुसऱ्या पक्षातले नेते सामील, कंदी श्रीनिवास रेड्डी यांनी त्यांना शेले देऊन पक्षात आमंत्रित. भव्यपणे रामजी गौंड वर्धंती साजरी, त्यांच्या चित्राला पुष्प अर्पण करून आदरांजली वाहण्यात आली. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.